మొదటి మజిలీలో గోపుడి ప్రశ్నకు మణిసిద్ధుడు చెప్పిన కథ. సూరసేన మహారాజుకి చెందిన కీలురథం కథ. కాశ్మీర దేశంలో మధుర అనే పట్టణంలో సూరసేనుడనే మహారాజు ఉండేవాడు. అతను అత్యంత దయభక్తి కలవాడు, అలాగే చాలా నీతిమంతుడు. అతనికి వినయనిధి అనే సర్వసమర్థమైన మంత్రి ఒకడు ఉండేవాడు. రాజు వద్ద ఉండే కళానిధి పేరు గల పురోహితుడు కూడా మంచి సమర్థతతో కాల వైపరీత్యాది దోషాలకు తగిన శాంతులు చేయిస్తూ రాజుకి ఒక మంచి సలహాదారుడుగా ఉండేవాడు. అంతేకాకుండా ఒక వర్తక శ్రేష్ఠుడు, సకల యంత్ర రచనా నిపుణుడగు కళాకారుడు కూడా రాజుకి ఆప్తులే. వీరైదుగురు ఒకే ప్రాణంలా ఉండేవాళ్ళు. ఒక వసంతకాలం సాయంత్రం బట్టివేళ్ల చాపల నుండి చల్లని సుగంధమైన గాలులు వీస్తుండగా భవనం పైభాగంలో వీరి నలుగురితో ఏకాంతంగా కొలువు తీరారు రాజు. అతను తన మనసులో విచారాన్ని దాచుకుంటున్నట్లు ప్రసంగిస్తూనే వినయనిధి అనునయంగా అడిగాడు, రాజా, ఏమైంది మీకు? ఈరోజు చాలా విచారంగా ఉన్నారు. ఏ పనినైనా సాధించగల మేముండగా ఇంకా మీకు చింత దేనికి అని అడగగా, అందుకు రాజు ఒక నిట్టూర్పు విడిచి, మిత్రులారా, నాకే లోటు లేదు. కానీ నేడు మన ఆస్థానానికి వచ్చిన వార్తాపత్రికను చూశాక నాకు చాలా విచారం కలిగింది. ఒక కోటీశ్వరుడు అకాలంగా మరణించాడు. అతనికి సంతానం కానీ రక్త సంబంధీకులు కానీ ఎవరూ లేరు. మరణ శాసనం కూడా రాయలేదు. అందుచేత ఆ ఆస్తి అంతా మన ఆధీనమైందని గ్రామాధికారి ఒక విజ్ఞాపన పత్రిక పంపారు. మీరు కూడా చూశారు కదా. సంతానం లేని వారి గతి ఏమిటో మనం కళ్ళతో చూసాం కదా. మనకి ఇలాంటి దుస్థితి సంభవిస్తుందేమోనని చింత మొదలైంది. మనలో ఒక్కరికి పుత్రుడు లేకపోయాడు. నా విచారం కూడా ఇదే అని అన్నాడు. అప్పుడు మంత్రి వినయనిధి మెల్లగా, దేవా, మనకు పుత్రులు లేరని, మన అనంతరం రాజ్యం ఎవరి ఆధీనమో అవుతుందని ఎందుకు చింతిస్తున్నారు? పుత్రోత్పత్తి విషయమై అనేక సాధనాలున్నాయి. దశరథుడు మొదలు ఎంతోమంది చక్రవర్తులు వృద్ధులైన పుత్రకామేష్టి వంటి సత్కర్మల వల్ల సంతాన లాభం కూడా పొందారు కదా. అలాంటి సాధనాలు ఏమైనా ఉంటే మన పురోహితుడు కూడా చెప్పగలడు అని అన్నాడు. అప్పుడు పురోహితుడు లేచి, రాజా, పుత్ర సంతతిని పొందడానికి చాలా విధానాలు పురాణాల్లో చెప్పబడి ఉన్నవి. అలాంటి వాటిల్లో హోమాలు, దానాలు, తీర్థసేవలు మొదలైనవి ఉన్నాయి. వీటన్నిటిలో ఏది సులభమైన మార్గమో కనుక్కొని ఆ పనిలో నిమగ్నమవుతాను అని చెప్పాడు. అప్పుడు కళానిధి వృద్ధుడైన నరసింహదేవ మహారాజు బ్రాహ్మణ ప్రాసాదంతో కృష్ణదేవరాయలను కన్నారు కదా అని అన్నాడు. ఏమిటో ఆ కథ చెప్పు అని అన్నారు రాజుగారు. అప్పుడు పురోహితుడు ఇలా చెప్పసాగాడు. శ్రీకృష్ణదేవరాయల జనన కథ. నరసింహదేవ మహారాజు ఆంధ్రదేశంలో ప్రసిద్ధులు. కవుల నుంచి అనేక కృతుల్ని అంకితంగా పొందినవారు. వృద్ధులైనా కానీ ఇంకా వారికి సంతానం కలగలేదు. అందుకు మంత్రి చాలా విచారించి జ్యోతిష్య ప్రవీణులైన సిద్ధాంతులను రప్పించి, ఓ దైవజ్ఞులారా, రాజుగారు సంతానం కలగక చాలా చింతిస్తున్నారు. మీ వలన రాజుగారికి ప్రయోజనం కలగవలసి ఉంది. మీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడును బాగా తెలుస్తాయి కదా. అందుకే మీరు ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలని పరిశీలించి రాజుగారి జాతకానికి అనుగుణంగా ఉండే కాలరీతి కనిపెట్టి వారికి సంతాన యోగం కలిగే మార్గాలు చెప్పండి, లేదా మీ అగ్రహారం వదిలి పరదేశాలకి పోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. అప్పుడు వారు మంత్రిగారిని 6 మాసాల వ్యవధి కోరారు. వారు తమ ఇళ్లకు వెళ్ళాక సిద్ధాంతులందరూ అంతవరకు తాము తెరచి చూడని పురాతన జ్యోతిష్య గ్రంథాలను కూడా తిరిగివేశారు. ఒకనాడొక గ్రంథంలో సంతానం కలిగి ఒక విషయం కనిపించింది. ఆ సంవత్సరం మాఘబహుళ చతుర్దశి భానువారం అంటే ఆదివారం నాటి రాత్రి తులాలగ్నం 2 గడియల భుక్తి అయిన పిమ్మట ఆ గ్రామానికి ఉత్తర దిశగా 2 మైళ్ళ దూరంలో ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమిపై పడుతుందని సిద్ధాంత మూలంగా తేల్చారు. బుద్ధిమంతులైన ఆ సిద్ధాంతులు దానిని
పుత్రోత్పత్తికి కారణంగా మార్చి ఆ నక్షత్రాన్ని ఒక కలశంలోని నీటిలోనికి పట్టి ఆ జలాన్ని తాగితే పుత్రోత్పత్తి అవుతుందని నిర్ణయించారు. ఈ సంగతి వెంటనే మంత్రి గారికి తెలిపారు. మంత్రి ఆ స్థలంలో ఎత్తుగా ఒక మంచె కట్టించి దానికి మెట్లు ఏర్పరిచి మహాశివరాత్రి నాడు ఒక వృద్ధ బ్రాహ్మణ్ణి దాని మీదకు ఎక్కించి ఆయనకి ఒక బంగారు కలశం ఇచ్చారు. రాజు, మంత్రి, సామంతులు అలాగే రాజ్యంలోని అందరూ గ్రామస్తులు, పౌరులు చూస్తుండగా సరిగ్గా సిద్ధాంతులు చెప్పిన వేళకే మిరుమట్లు గొలుపుతూ ఒక నక్షత్రం బ్రాహ్మణుని చేతిలో ఉన్న కలశంలోని ఉదకంలోకి తళుక్కుమని జారింది. రాజుగారు, మంత్రి చెప్పగా ఆ సిద్ధాంతులకు అనేక అగ్రహారాలను బహుమతిగా ఇచ్చాడు. ఆ కలశంలోని నీటిని రాజు తాగాడు. రాజుగారికి చిన్న భార్య అంటే ఎక్కువ ప్రీతి కనుక ఆ రాత్రి ఆమెను ఆయన గదికి రమ్మన్నారు. కానీ ఆమె కాన్పు వల్ల యవ్వనం జారిపోతుందని, అందువలన యవ్వన సుఖానికి లోటు వస్తుందని తలపోసి తనకి బదులుగా తనకిష్టమైన దాసిని తనలాగా అలంకరించి రాజు ఉన్న శయ్యగ్రహానికి పంపింది. ఆ వయస్సులో ఉన్న దాది రాజు భార్య వలె అభినయిస్తూ దగ్గర మౌనంగా నిల్చుంది. ఆ కలశంలోని నీరు త్రాగాక మొదలు రాజు ఆమెను తన భార్యే అనుకుంటూ ఆ రాత్రి ఆమెతో గడిపాడు. అనంతరం తర్వాత ఆమెను నీచకాంతగా తెలుసుకొని కోపం పట్టలేక ఒక చేత్తో ఆమె జుట్టు పట్టుకొని రెండో చేత్తో కత్తి పైకెట్టి అంతలోన ఆగి వెంటనే మంత్రిగారిని పిలుచుకురండి అని భటుల్ని పంపాడు. అంత అర్ధరాత్రి రాజు కబురంపాడంటే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చిందని ఆయన పరుగు పరుగున వచ్చి ఆ దృశ్యం చూసి, దేవా ఆగు, ఎందుకింత సాహసం తలపెట్టావు? ఈమె ఏమి తప్పు చేసింది అని అడిగాడు. రాజుగారు జరిగిందంతా చెప్పి దీనిపై నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. అయ్యా, ఈ నేరం చేసింది ఈమె కాదు, యజమానురాలు ఏం చెప్తే అది నిర్వర్తించింది. రాణిగారు బాల్యశాపం వల్ల అలా చేశారు. ఎంతో ప్రయత్నించి సాధించిన దాన్ని ఊరికే చెడగొట్టుకోవడం దేనికి? దైవ సంకల్పం ఇలా ఉంటే మార్చడం మనతరమా? పుత్రులలో ఔరసుడు, క్షత్రజ్ఞుడు ముఖ్యులు. దీనికి జన్మించువాడు ఔరసుడవుతాడు. అతడందరికంటే ఉత్తముడవుతాడని శాస్త్రం చెబుతుంది. ఈమెను కూడా భారీగా స్వీకరించి అంతఃపురంలోనే ఉంచండి అని అన్నాడు మంత్రి. రాజు దానికి అంగీకరించారు. మంత్రి ఇంటికి బయలుదేరేసరికి తెల్లవారుజాము అయింది. అక్కడ వీధుల్లో జనమంతా గుంపులు గుంపులుగా చేరి గుసగుసలాడుకుంటూ ఉన్నారు. మనసు వ్యాకులమై ఉన్నందున అదేమిటో అడగకుండానే మంత్రిగారు ఇల్లు చేరారు. సరిగ్గా ఆయన వెళ్ళేసరికి భార్య ఎదురొచ్చి నగరంలో విశేషాలు ఏమిటో అని అడిగింది. అర్ధరాత్రి రాజుగారు ఎందుకు కబురు చేశారు అని తిరిగి ప్రశ్నించింది. రాజకార్యంపు తొందర అని అన్నాడు మంత్రి పూర్తిగా నిజం చెప్పలేక ఆమెకి. మీరు చెప్పకుండా దాచినా నాకు కొంతవరకు తెలిసింది లేండి అని ఆమె వెటకారంగా అంది. నీకేం తెలిసిందో చెప్పమన్నట్టు ఆమె ముఖంలోకి చూశాడు మంత్రి. ఆమె చెప్పింది నిజంగా జరిగిందే, ఎక్కడా ఒక్క ముక్క కూడా పొల్లుపోకుండా చెప్పింది. మంత్రి ఎంతో ఆశ్చర్యపడుతూ, నాకన్నా ముందే ఈ సంగతి ఊరికి తెలిసిపోయింది, లోకం ఎంత గుడ్డుపోయింది అని అనుకున్నాడు. కానీ ఈ రహస్యం ఊళ్ళో అందరికీ తెలిసిపోయిందని మాత్రం రాజుకు చెప్పలేదు. కాలక్రమంలో ఆ దాది మన్మధుడు లాంటి బాలుణ్ణి ప్రసవించింది. అతడే హంపి విజయనగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు. రాజా తమకు కూడా అలాగే బ్రాహ్మణ ప్రసాదం వలన పుత్రుడు కలుగుతాడని చెప్పాడు. తరువాత కొన్ని వ్రతాలు అలాగే దానాలు చేయవలసి ఉంటుందని సూరసేన మహారాజుని తొందరపెట్టసాగాడు. అప్పుడు కళానిధి లేచి, రాజా, సంతానోత్పత్తికి వీరు చెప్పినవి దైవికాలు, కలిగితే కలగొచ్చు, పోతే మానేయొచ్చు. అలా కాక మానుషమైన ఉపాయాన్ని నేను చెప్తాను. వైద్య గ్రంథాలు శోధించి చెప్తున్న విషయం ఇది. పుత్రతకు హేతువు దంపతులకు యొక్క రోగం. మనం దానికి తగిన చికిత్స చేసినచో తప్పక సంతానం కలుగుతుంది అని అన్నాడు.
వీళ్ళైదుగురు ఆ వెన్నెలలో బల్ల చుట్టూ వలయాకారంలో కూర్చొని ఈ సంతాన విషయం మాట్లాడుకుంటుండగా అంతరిక్షం నుండి ఒక మామిడి పండు బల్ల మీద పడింది. వాళ్ళు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూశారు. దూరంగా ఒక గరుడ పక్షి కిరికీలు కొడుతూ కనిపించింది. మామిడి పండు మీద పక్షి ముక్కు గీతలు కనిపించడంతో ఆ పక్షి ఎక్కడి నుంచో తీసుకుపోతుండగా ఆ పండు జారిపడిందని గ్రహించారు. అప్పుడు మంత్రి పురోహితుడితో ప్రశ్నాశాస్త్రం ఆధారంగా ఈ ఫలం వెనక వృత్తాంతం చెప్పు అని అన్నారు. అప్పుడు అతను లగ్నాన్ని బట్టి చూడగా అది సంతానాన్ని కలగజేసే ఫలం అని తేలింది. వారు దైవానుగ్రహానికి సంతోషించి ఆ ఫలమును అప్పటికప్పుడే విభజించి రాజు టెంకను, మంత్రి తొక్కని, బ్రాహ్మణుడు వర్తకుడు కంసాలి రసములు కల మొక్కలను ఇళ్లకు తీసుకువెళ్ళి వాళ్ళ భార్యలకి ఇచ్చి ఆ రాత్రి వాళ్లతో గడపగా ఉదయం వారి హృదయాలకు కొడుకు పుట్టే శుభసూచకాలు ఎన్నో కనిపించాయి. కాలక్రమంలో వారి భార్యలు గర్భచిహ్నాలు ప్రదర్శించారు. 10వ మాసంలో శుభలగ్నంలో 5గురికి పుత్రులు జన్మించారు అని మణిసిద్ధుడు చెప్పగా, అయ్యా, మామిడి పండు తిన్నంత మాత్రానే వాళ్ళ భార్యలు గర్భం దాల్చి పుత్రులను కన్నారంటే ఆ పండు వెనక ఏదో తప్పకుండా ఒక విశేషం ఉండకపోదు, అదేమిటో కూడా చెప్పండి అని అడిగాడు. అందుకు ఆ మణిసిద్ధుడు సంతోషించి ఆ కథను చెప్పసాగాడు. మామిడి పండు అక్కడికి ఎలా వచ్చిందో తర్వాయి భాగంలో చూద్దాం.